గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి పైరోమీటర్స్ అన్నమాట. సో పైరోమీటర్స్ అంటే ఏంటి, ఈ పైరోమీటర్స్ ఎన్ని రకాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పైరోమీటర్ అంటే ఏంటి? ఒక వస్తువు నుండి వెలువడే వికిరణాన్ని ఆధారంగా చేసుకొని ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుగొనుటకు ఉపయోగించే పరికరాలను మనం పైరోమీటర్స్ అంటాం, లేదా పైరోమీటర్స్ అని చెప్తాం అన్నమాట. పైరోమీటర్స్ లేదా పైరోమీటర్లు అని అంటాం. ఏమంటున్నాం? ఒక వస్తువు నుంచి వెలువడే వికిరణాన్ని ఆధారంగా చేసుకొని ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుగొనడం కోసం ఉపయోగించే పరికరాలని మనం పైరోమీటర్స్ అంటారు. ఇవి రెండు రకాలు అన్నమాట. ఏమంటున్నాం? ఒక వస్తువు నుండి వెలువడే వికిరణాన్ని ఆధారంగా చేసుకొని ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుగొనుటకు ఉపయోగించే పరికరాలను మనం పైరోమీటర్లు అంటారు. పైరోమీటర్లు సో పైరోమీటర్స్ అంటారు అన్నమాట. అంటే ఒక వస్తువు నుంచి, అంటే ఏదైనా ఒక వస్తువు నుంచి మనం వికిరణాన్ని, అంటే వస్తువు నుండి వెలువడే వికిరణం ఆధారంగా చేసుకుని ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుగొనడం కోసం ఉపయోగించే పరికరాన్ని మనం పైరోమీటర్స్. ఇవి మనకి రెండు రకాలు. ఒకటి ఏంటిదంటే పూర్ణ వికిరణ పైరోమీటర్, మీటర్లు. రెండోది దృశ్య పైరోమీటర్స్. సో ఇవి రెండు రకాలు అన్నమాట. ఇవి రెండు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వీటికి కొంచెం ఫిగర్ ఇవన్నీ ఉంటాయి, అంటే ఫిగర్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం పూర్ణ వికర్ణ పైరోమీటర్ అంటాం, లేదా ఫెర్రీ పైరోమీటర్ అని కూడా అంటారనమాట. ఇదేమన్నా మాయమైపోయిన తీగ దృశ్య పైరోమీటర్ అని కూడా చెప్తారనమాట. ఓకే, ఇవి రెండు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది మనకి పూర్ణ వికిరణ పైరోమీటర్. పూర్ణ వికిరణ పైరోమీటర్లు. ఓకే, సో దీనికి మనం ఫిగర్ ఉన్నది, ఫిగర్ వేద్దాం. సో ఇది పూర్ణ వికిరణ పైరోమీటర్ లేదా ఫెర్రీ పైరోమీటర్ యొక్క పటం. ఈ విధంగా ఉంటుంది పటం. దీంట్లో మనకి ఐపీస్, అలాగే సి అనేది ఏమన్నా పుటాకార దర్పణం, ఆర్ అనేది ఏమన్నా రాక్ స్క్రూ, ఎస్ అనేది ఏమన్నా ఒక పలక, అలాగే ఇక్కడ హాట్ బాడీ ఉంటుందన్నమాట. అంటే వేడి వస్తువుగా తీసుకుంటాం. అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, దీంట్లో మెయిన్గా మనకి ఇందులో సి ఉంది కదా, సి అనేది మనం రాగితో చేసిన ఒక పొడవైన పుటాకార దర్పణం అన్నమాట. ఈ దర్పణానికి మొత్తానికి, అంటే ఈ దర్పణం ముందు భాగం మొత్తం మనం నికెల్తో పూత పూయబడి ఉంటుంది. సో నికెల్తో పూత పూయబడి అంటే ఈ ముందు భాగం ఇది ఉంది కదా, సో ఈ ముందు భాగం మొత్తం మనం నికెల్తో పూత పూయబడి ఉంటారనమాట. సో ఈ దర్పణం మధ్యలో మనకి ఒక అక్షయ కటకం ఈ ఉంటుంది. అయితే వేడి వస్తువు ఇక్కడ ఇది అన్నమాట. వేడి వస్తువు
హాట్ బాడీ అంటున్నాం కాబట్టి వేడి వస్తువు హెచ్ నుంచి వెలువడే వికిరణం అనేది ఇక్కడ మనం పుటాకార దర్పణానికి ముందు మనకి అది వస్తువులాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మనకి వస్తువులాగా పనిచేస్తుంది అనమాట. అంటే వేడి వస్తువు హెచ్ నుంచి వెలువడే వికిరణం ఇక్కడ ఉన్న దర్పణానికి ముందు మనకి వస్తువులాగా పనిచేస్తుంది. వస్తువు నుంచి వచ్చే ఉష్ణోగ్రత అంటే హెచ్ నుంచి వచ్చే ఉష్ణోగ్రతను మనం కొలవాలన్నమాట. దీని నుంచి వచ్చే ఉష్ణోగ్రతను మనం కొలవాలి. అయితే హెచ్ నుంచి వెలువడే ఉష్ణ వికిరణం దర్పణం సి మీద పడుతుంది. అప్పుడు హెచ్ యొక్క ప్రతిబింబం అనేది దర్పణం మీద ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ హెచ్ యొక్క ప్రతిబింబం ఈ దర్పణం మీద మనకి ఏర్పాటు అవుతుంది. కానీ అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రాక్ స్క్రూ ఆర్ సహాయంతో దర్పణాన్ని ఈ సీని ముందుకి వెనుకకి జరుపుతూ ఉండవచ్చు అనమాట. సో జరుపుతూ మనకి హెచ్ నుంచి వెలువడే వికిరణం ఎస్ అనే పలక మీద కేంద్రీకృతం అయ్యేటట్లుగా మనం ఈ దర్పణాన్ని రాక్ స్క్రూ సహాయంతో వెనుకకి ముందుకి జరుపుతూ ఎస్ మీద కేంద్రీకృతం అయ్యే విధంగా మనం చేస్తామన్నమాట. అయితే ఈ ఎస్ మీద కేంద్రీకృతం అయ్యే విధంగా అయితే ఈ ఎస్ మీద మనం ఏం చేస్తాం, ఎస్కి వెనుక భాగాన 2 సందులు ఉంటాయి. ఒకటి ఏమన్నా టీ అనేది ఏమన్నా ఒక సంధి టీని మనం ఎస్ అంటే ఇది ఎస్టీలను రెండింటిని కలుపుతామంట. సో 2 సందులు ఉంటాయి. దీంట్లో ఒకటి టీడబ్ల్యూ. టీ ఏమన్నా ఇక్కడ మనకి వేడి సంధిగాను, డబ్ల్యూ అనేది ఏమన్నా చలని సంధిగాను మనకి ప్రవర్తిస్తుంది అనమాట. అయితే ఈ ఉష్ణయుగ్మంలో ఏర్పరిచే తీగలను మనం రెండింటిపై సందులు అంటే టీడబ్ల్యూల మధ్య 1 మిల్లీవోల్ట్ అంటే ఈ 2 సందులు మీద ఏర్పడే తీగలను మనం 1 మిల్లీవోల్ట్ ద్వారా కలుపుతాం. సో ఈ ఉష్ణయుగ్మంలో జనించే కరెంట్ని మనం ఇక్కడ ఈ మిల్లీవోల్ట్ సహాయంతో మనం తీసుకుంటాం అన్నమాట. తీసుకొని దీని సహాయంతో మనం దీంట్లో ప్రవహించే కరెంట్ అని మనం కొలుస్తాం. అయితే ఈ 2 మనకి ఎంఎం అనే ఒక 2 అర్ధవృత్తాకారపు దర్పణాలు ఉంటాయి. ఇవి దర్పణాలు అనమాట, ఎంఎం అనేవి. సో ఈ దర్పణాలను మనం ఏం చేస్తాం, పలక ఎస్కి ముందు అమర్చుతారన్నమాట. ఈ దర్పణాల మధ్య కోణాన్ని మనం 10 డిగ్రీలో ఉండే విధంగా తీసుకుంటాం. అయితే ఈ రెండు దర్పణాలని మనం ఏం చేస్తున్నాం, అంటించామన్నమాట, కొంత దూరంగా ఉండేటట్లుగా అమర్చుతాం అనమాట. సో అయితే ఇక్కడ ఒక డయాఫర్ ఉంటుంది. డయాఫర్ పనిచేసి అంటే ఇక్కడ ఎంఎం అనేది ఇక్కడ మనకి కటకం నుంచి దర్పణం నుంచి మనకి డయాఫర్లుగా పనిచేసే విధంగా ఏర్పడుతుంది అనమాట. సో దీని నుంచి వచ్చిన వస్తువు నుంచి వచ్చిన వికిరణం అనేది ఈ దర్పణం మీద పడి ఈ దర్పణం మీద పతనం చెంది పరావర్తనం చెంది ఎస్ అనే పలక మీద వెళ్ళి కేంద్రీకృతం అవుతుంది. ఈ ఎస్ వెనుక భాగాన మనం ఏం చేస్తున్నాం, 2 సందులని ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ 2 సందులు మనకి ఒకటి వేడి సంధి, ఒకటి చల్లని సంధి. ఈ 2 సందుల నుంచి మనకి ఏర్పడే కరెంట్ని ఇక్కడ మిల్లీవోల్ట్తో కనెక్ట్ చేసి ఉంటాం కాబట్టి ఈ మిల్లీవోల్ట్స్ ద్వారా మనం దీంట్లో ప్రవహించే కరెంట్ని అలాగే ఉష్ణోగ్రతని మనం కనుగొంటాం అన్నమాట. ఓకే, ఇది పూర్ణ వికిరణ పైరోమీటర్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ కేంద్రీకృతమైందని చెప్పాం కదా. సో ఈ ప్రతిబింబం అనేది మనకి ఏ విధంగా ఏర్పడింది, అలాగే దీని యొక్క ఉష్ణోగ్రతను ఏ విధంగా కనుగొంటామంటే మనం పుటాకార దర్పణం సిని మనం ఏం చేస్తున్నాం, వెనుకకి ముందుకి ఈ రాక్ స్క్రూ సహాయంతో వెనుకకి ముందుకి జరిపి వేడి వస్తువు నుంచి వచ్చే వికిరణం అనేది దీనిపై పడే విధంగా మనం పరావర్తనం చెందిస్తామన్నమాట. పరావర్తనం చెందిన తర్వాత ఆ వికిరణం అనేది ఎస్లో కేంద్రీకృతమయ్యేటట్లుగా ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ కేంద్రీకరణ అనేది సక్రమంగా జరిగిందా లేదా అని మనం ఈ అక్షీ కటకం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం వేడి వస్తువు నుంచి ఏర్పడిన కిరణం అనేది ఈ కటకం మీద పడి ఇది పతనం చెంది పరావర్తనం చెంది అలాగే ఎస్ మీద కేంద్రీకృతం అయ్యిందా లేదా అనేది మనం ఈ అక్షీ కటకం ద్వారా మనం
పరిశీలిస్తాం అనమాట. ఈ కేంద్రీకరణ అనేది ఖచ్చితంగా జరిగితే మనకి ఇక్కడ దర్పణాలు ఏర్పాటు ఉన్నాయి కదా, జరగడంతో మనకి ఎంఎం దర్పణాల సహాయంతోనే ఈ కేంద్రీకరణ అనేది సరిగ్గా జరుగుతుందన్నమాట. సో కేంద్రీకరణ అనేది సరిగ్గా జరిగిందంటే మనకి ఈ విధంగా మనకి దాంట్లో ఏర్పడే కేంద్రీకరణ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడుతుంది. లేదు అనుకుంటే సో ఈ విధంగా కేంద్రీకరణ సరిగ్గా జరగలేదు అంటే ఇది పటం ఏ అనుకున్నాం కదా, సో ఇది పటం బి అనుకుందాం, ఇది పటం సి అనుకుందాం. అయితే ఇప్పుడు మనం పటం బిలో చూపినట్లుగా దర్పణంలో ప్రతిబింబం అనేది ఒకదానితో ఒకటి కలిసినట్లు కేంద్రీకరణ అనేది సరిగ్గా జరిగిందనమాట. ఈ ప్రతిబింబం ఒకదానితో ఒకటి కలిసి ఉంటే దానికి కేంద్రీకరణం అనేది దాంట్లో కనిపించినట్లయితే దాని కేంద్రీకరణం అనేది సరిగ్గా జరిగినట్టు. అలా కాకుండా పటం సిలో చూపిన విధంగా మనకు ప్రతిబింబం కలిపినట్లు లేకపోతే ఎస్పై కేంద్రీకృతం అనేది సరిగ్గా జరగలేదు అని అర్థం అన్నమాట. ఓకే, అలా కాకుండా సి దర్పణం చేత కూడా ఏర్పడిన ప్రతిబింబం ఏర్పాటు మనకి డయాఫర్ అనేది పెద్దగా ఏర్పాటు చేసుకోలేము అన్నమాట. అంటే మనకి ఈ విధంగా ఈ సి మీద పడిన వికిరణం అనేది పతనం చెంది పరావర్తనం చెంది ఎస్లో సరిగ్గా కేంద్రీకృతం అయితే మనకి ఈ దర్పణం ఏర్పడుతుంది. అంటే ఈ ఫిగర్ ఏర్పడుతుంది. బి సరిగ్గా కేంద్రీకృతం జరగకపోతే సి పటం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఉష్ణోగ్రతను లెక్కించాలి. సో ఉష్ణోగ్రత కోసం ఏం చేస్తామంటే ఈ ఉష్ణయుగ్మంలో మొత్తం ఉష్ణయుగ్మంలో వేడి సంధి ఉంది కదా, వేడి సంధి ఎస్ ఉష్ణోగ్రత T0 అనే వస్తువు యొక్క ఉష్ణోగ్రత టీ అనుకుందాం అనమాట. ఉష్ణోగ్రతను మనం టీ అనుకుందాం. అప్పుడు స్టీఫెన్ సూత్రం నుంచి తీసుకుంటాం. సో స్టీఫెన్ సూత్రం ఏంటిది? V = A × T⁴ అనమాట. సో దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే T0 × T వాల్యూస్ని T0 గాను T గాను తీసుకుంటున్నాం అన్నమాట. కానీ కొన్ని పరావర్తనాల వల్ల, అంటే సరిగ్గా జరిగిన పరావర్తనాల వల్ల మనం ఏం చేస్తామంటే V = A × T⁴B - T0⁴ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి T0 విలువ కంటే T విలువ అధికం కావాలి. సో అందుకని చెప్పి ఏం చేస్తామంటే V = AT⁴B. సో బోత్ సైడ్స్లో మనం లాగ్ తీసుకుంటాం. సో log V = log AT⁴B. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? log V = సో log V = AB log T. ఈ సమీకరణం ద్వారా మనం ఈ ఉష్ణోగ్రతల విలువను మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది పూర్ణ వికిరణ పైరోమీటర్. దీని నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో ఉన్నది, చూసుకొని రాయండి. బొమ్మ సరిగ్గా లేదు, దీంట్లో చూసి బొమ్మ సరిగ్గా వేయండి మీరు. ఓకేనా?